స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. రానున్న ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జై జై నాదాలతో ప్రచారాన్ని హోరెత్తించిన వంశీకృష్ణ శ్రీనివాస్. అడుగడుగున వంశీకి హారతులు పట్టిన మహిళలు. నగరంలో ప్రారంభమైన కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్ల 10 నెలల కాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారని గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియోజకవర్గంలో అపష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారన్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరగలేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు వారి పేరిట ఉన్నటువంటి అప్పులు 88% గ్రూపులకి అప్పులుంటే, ఆ 88% ఉన్నటువంటి అప్పులు ఈరోజు కేవలం 1% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా, వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి ఓరలేనితనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటా ఉన్నారు, వాలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటా ఉన్నారు, వాలంటీర్స్ వల్ల ఏమి ఉపయోగం లేదని అంటున్నారు, వాలంటీర్స్ ఈ వ్యవస్థని పాడు చేస్తున్నారు అన్నటువంటి మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈరోజు చివరికి వృద్ధులు, వితంతువులు, ఈరోజు దివ్యాంగులు ఈరోజు పెన్షన్లు తీసుకోవాలంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 58 నెలల పాటు నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళి గడప దగ్గర 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడిచినటువంటి 58 నెలలుగా చూసాం. కానీ ఈరోజు చూడండి, ఈరోజు పెన్షన్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి బారులు తీరి ఈరోజు ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు ఈరోజు మళ్ళీ ఎండల్లో లైన్లు క్యూలు కట్టి ఈరోజు పెన్షన్ ఈరోజు అందుతుందా లేదా, మళ్ళీ రేపు రావాలా, లేకపోతే మళ్ళీ 5వ తారీఖు రావాలా, లేకపోతే మళ్ళీ 6వ తారీఖు రావాలా, ఎప్పుడు వస్తే కానీ ఇస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో, ఈరోజు వార్డుల్లో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, రాజాన వెంకట్రావు, కులుకూరి మంగరాజు, మొల్లి చిన్న, మొహమ్మద్ గౌస్, షాకత్ అలీ, ఆళ్ల శివగణేష్, ఈగలపాటి యువశ్రీ, గొందేసి రమణారెడ్డి, కంది పైడినాయుడు, కర్ణం వేణుగోపాల్, వి రామకృష్ణంరాజు, గొరుసు సత్యంరెడ్డి, బొట్ట సత్యబాబు, ప్రభా, కె వరలక్ష్మి, వార్డు బూత్ లెవెల్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి 32వ వార్డు భీంనగర్లో బుధవారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వంశీకి అడుగడుగున మహిళలు హారతులు పట్టారు. భీంనగర్లో ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సైకో పాలనలో ప్రజలు అష్టకష్టాలు పాలవుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంతోనే సుస్థిర పాలన సాధ్యమవుతుందన్నారు. ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన నాయకులు జై జై నాదాలతో ప్రచారం హోరెక్కించారు. ప్రచారంలో 32వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు, తెలుగు అర్బన్ టీడీపీ వార్డు అధ్యక్షులు దుర్గారెడ్డి, బీజేపీ వార్డు అధ్యక్షులు సత్యారావు, సౌత్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి, జీకే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వార్డు ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలాగే అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి వంశీకృష్ణ గారు దక్షిణ నియోజకవర్గంలో రావడం చాలా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఆహ్వానం పలకడం అంటే మరి సామాన్య వ్యక్తులు కాదు, అంత గర్వంగా వస్తున్నారంటే జనసేన పార్టీ ఎంత ముందుకుందో అది అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అనేది చేసేది కొద్దిగా అక్కడక్కడ వాళ్ళ వర్గాలు సృష్టించి వాళ్ళని గొడవలు పెట్టడానికి ప్లాన్లు చేసి ఎన్నో మ్యాప్లు గీస్తున్నారు. కానీ మీ ఆటలు సాగవు. ఇది హెచ్చరిక. మీకు నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను, మీ ప్రభుత్వం ఇంకా సైలెంట్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే చట్టపరంగా జైలుకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నారేమో చూడండి. ఒకటే చెప్తున్నాను, ఎక్కడ కూడా జనసేన పార్టీ అంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందని. ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు దిగుతుందా అని చూస్తున్నారు. కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూం బుధవారం ప్రారంభమైంది. ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలకు కావలసిన అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కళామందిర్ ఇప్పటికే వస్త్ర శ్రేణిలో ఎంతో ప్రాచుర్యం పొందిందని, ఇప్పుడు జ్యువెలరీ బ్రాండ్ ద్వారా మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నారు. ప్రజలకు చేరువైన ధరల్లో ఇక్కడ అన్ని రకాల చీరలు, మోజోనైట్స్, టెంపుల్ జ్యువెలరీ, కుందన్ నైట్, నక్షి జ్యువెలరీ తదితర వెండి ఆభరణాలు లభిస్తాయని పేర్కొన్నారు. విశాఖ ప్రజలు కళామందిర్ వారు మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా తన్ని ఆహ్వానించి షోరూం ప్రారంభించే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. చాలా ఆనందంగా ఉంది వైజాగ్కి రావడం. అండ్ ఈరోజు కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ అయిన రసమై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అనే ఈ అద్భుతమైన స్టోర్ని లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కళామందిర్ ఎంత ఒక వెరీ ప్రెస్టీజియస్ బ్రాండ్ అనే విషయం మీ అందరికీ తెలుసు. అలాంటిది దే హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ గ్రేట్ ఐడియా బికాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వడానికి. ఎందుకంటే లేడీస్కి శారీస్ ఎంత ఇష్టమో ఆ శారీస్తో పాటు కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ కూడా అంతే ఇష్టం. బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండడం కోసం మీ అందరి కోసం ప్లాన్ చేశారు ఈ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్. ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ మోజోనైట్ కానీ, టెంపుల్ జ్యువెలరీ కానీ, కుందన్ జ్యువెలరీ, నక్షి జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అండ్ వైజాగ్ వాళ్ళు ఎస్పెషలీ చాలా లక్కీ అని చెప్పాలి బికాజ్ కళామందిర్ వారు అందిస్తున్న ఈ రస్మై ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ అయింది. సో వైజాగ్కి కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. షోరూమ్ ఇన్ఛార్జ్ మోహన్ మాట్లాడుతూ విశాఖలో మొట్టమొదటిసారిగా రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామన్నారు. ఆసిల్మెట్ట సంపత్ నాయక రోడ్లో కళామందిర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమైన రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను విశాఖ ప్రజలు సందర్శించి అనేక రకాల వెండి ఆభరణాలను తిలకించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల వేడుకలకు కావలసిన వెండి ఆభరణాలు తమ వద్ద లభ్యమవుతాయని తెలిపారు. We are very happy to launch our first Rasamai Fine Silver Jewelry store here in Visakhapatnam. And in our store, Kalamandir ground floor in Asilmeta Road. And that was inaugurated by Srimukhi Garu. And thanks ma'am for taking time out of your busy schedule. And the specialty of Rasamai is, in that Srimukhi Garu Chepnatlu, we have lots of varieties, CZs, Kundan, నక్షి మీకు ఏ అకేషన్ కన్నా సరే వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్ ప్రతి ఒక్క అకేషన్కి సరిపడేలాగా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో అండ్ కళామందిర్ ఈజ్ ది ఫేమస్ షాపింగ్ డెస్టినేషన్ హియర్ ఇన్ విశాఖపట్నం. And apart from that, we have a lot of collections in Kanchipuram sarees, handloom, fancy sarees. We have ready-mades, ladies, kids and men's at very affordable prices. And with the launch of Rasamai Fine Jewelry, we're very happy to say that this will be a one-stop shop. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకుంటామని 42వ వార్డు ఎన్నికల పరిశీలకులు రాజపాత్రుడు ప్రసాద్, కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, వైసీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల శ్రీను అన్నారు. ఈ మేరకు 42వ వార్డులో వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్, దక్షిణానికి వాసుపల్లి ఎంతో అవసరమన్నారు. జగన్ అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా
తిరుగులేని విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గం 42వ వార్డు ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా విషయం. మరి అదేవిధంగా నేను స్థానికంగా 1994 నుంచి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎంత పేరున్నదండి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ప్రతి వారం కూడా దర్బారాలు ప్రతి 3-4 వార్డులు కలిపి ప్రజా దర్బారు పెట్టి దాంట్లో స్థానిక సమస్యలు కానీ ఆర్థికంగా కానీ ఏదైనా సరే ముందున్నారు. అదేవిధంగా ఆళ్ళ శ్రీనివాసరావు గారు ఆళ్ళ లీలావతి గారు కూడా ఇక్కడ మంచి పేరు సంపాదించారు కాబట్టి ఆ ప్లస్ పాయింట్ అనేది మా ఎమ్మెల్యే గారు కూడా వర్తిస్తుంది. మరి నేను ఈ యొక్క అపార్ట్మెంట్ ఏదైతే రెవెన్యూ కొన్ని ఉందో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా చేశాను అసోసియేషన్గా. ఈ అపార్ట్మెంట్లో మేము కార్యకర్తలు ఎవరు వెళ్ళలేరు కాబట్టి అవన్నీ కూడా నేను చూసుకుంటానని కూడా మీకు అది మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రావు గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాలు ఏ ఒక్కరు కూడా మర్చిపోరు. ఈ రోజు ఏదైతే పెన్షన్ ఉన్నదో ఆ పెన్షన్ ఆపు చేయడం అనేది తెలుగుదేశం జనసేన తాలూకు మూర్ఖత్వం అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. అయినా సరే 5వ తారీఖు 6వ తారీఖు లోపుని గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని వాళ్ళకి పెన్షన్స్ అన్నీ కూడా అందేటట్టు చూస్తారని చెప్పారు. సో వాసుపల్లి గణేష్ కుమార్ గారు 100% విజయం అయితే సజ్జు. మా 42వ వార్డులో ఎంత మెజార్టీ వస్తుందనేది మేము చూసుకోవడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 44వ వార్డు పరిధి అక్కైపాలెం 80 ఫీట్ రోడ్డు వద్ద వార్డు కార్పొరేటర్ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు బుధవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేకే రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల 10 నెలల కాలంలో ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమాలకు పెద్ద పీట వేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండేది కాదని, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. పేదరికం, కుల మతాల మధ్య తారతమ్యం లేని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యను వ్యాపారంలో చేసి అకాడమీల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. సమాజంలోని విద్యతోని తగిన గౌరవం లభిస్తుందని భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్మించి అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యా కానుక ఇలా అనేక సంక్షేమ పథకాలతో విద్యార్థులను చదువుకు చేరువ చేశారని గుర్తు చేశారు. ఉమ్మడిగా పోటీ చేస్తున్న తోక పార్టీలు ఒకవైపు, సింగిల్ గా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. ఈ సమరంలో విజయం వైకాపాదేనని అన్నారు. కార్యకర్తలు గర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. కార్యక్రమంలో వీకే పీసీపీఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, బాణాల తరుణ్ మరియు 44వ వార్డు సీనియర్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరినీ కూడా మీ అందరినీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఇంకా రకరకాల తోక పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకవైపు. ఈరోజు ఎన్నికల్లో మనం ఎప్పుడైనా ఎవరి తరపునైనా సరే ఓటు అడగాలన్నప్పుడు ఆ ఓటు అడిగే ధైర్యం, ఓటు అడిగే హక్కు మనకు సంపూర్ణంగా ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగరేసుకుని ఓటును అభ్యర్థించే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కల్పించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు విద్యని వ్యాపారం చేసి నారాయణ ఎంసెట్ సెంటర్, నారాయణ కోచింగ్ సెంటర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ డిగ్రీ కాలేజ్, నారాయణ కాలేజీకి అంటే నారాయణ అంటే చంద్రబాబు నాయుడు సొంతం కాబట్టి ఈరోజు ప్రతి అక్కని, ప్రతి చెల్లిని, ప్రతి మహిళని కూడా ఓటు హక్కు ధైర్యంగా మీరు వెళ్ళి అమ్మా ఇదిగో మహిళలకి ఆసరా పథకం ద్వారా 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఒకేసారి రుణమాఫీ చేస్తా అన్నాడు, చెయ్యలేదు. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి మన మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని ఇక్కడ ఉన్న ప్రతి మహిళా కార్యకర్తలు కూడా వెళ్ళి ప్రతి మహిళని కూడా ఓటు అభ్యర్థించే హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 64వ వార్డు గంగవరంలో గాజువాక శాసనసభ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ప్రచారం చేపట్టారు. ప్రచారంలో స్థానిక ప్రజలు పల్లా శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. త్వరలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలు నమ్మి మరోసారి మోసపోయే పరిస్థితి లేదన్నారు.
వార్డు టీడీపీ అధ్యక్షులు కోవిరి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గంగవరంలో మేము పాదయాత్ర చేస్తున్నాం, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. ఇందులో జనసేన నాయకులు కొంత అతర గారు, స్థానిక కార్పొరేటర్ సోదరులు దళి గోవిందరెడ్డి గారు, మా వార్డు అధ్యక్షుడు హరికృష్ణ గారు, అలాగే చోటుపల్లి ముసలయ్య గారు, ఇంకా జనసేన టీడీపీ నాయకులు అందరూ, బీజేపీ నాయకులు కలిసి ఇందులో పాల్గొనడం జరిగిందండి. అలాగే సీనియర్ నాయకు బీజేపీ నాయకులు అందరూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల ముఖంలో ఒక ఆనందం. ప్రజలు నిజంగా మాకు నడిచినంతసేపు గడప వెళ్ళినంతసేపు కూడా మాకు ప్రజలు జన నీరాజనం. ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళ మార్పు కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తుంది, జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి అధికారంకి వస్తుంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే బాబు కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 7 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అలాగే ఇక్కడ విపరీతంగా పొల్యూషన్ వస్తుంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు అందరూ కూడా ఇక్కడికి వైసీపీ నాయకులు కొంతమంది వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు తప్ప ఎటువంటి సౌకర్యాలు కూడా చేయకుండా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకలాంటి వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత వైసీపీ పార్టీ మీద ఉంది. ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారం రాబోతుందని చెప్పేసి ఈ జనాన్ని చూసిన తర్వాత మాకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వైకాపాలో చేరిన టీడీపీ శ్రేణులకు అమర్నాథ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా శ్రమిస్తామన్నారు. పార్టీ గెలుపుకు శ్రమించిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని ఈ సందర్భంగా అమర్నాథ్ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి గెలుపుకు గట్టిగా కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు త్వరలోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనకు వైసీపీలో తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆయన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతు ఇస్తూ అతని గెలుపుకు కృషి చేస్తానన్నారు. తాను వైసీపీకి ఎంతగానో సేవ చేశానని, సొంత సొమ్ము ఖర్చు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించానని అన్నారు. దక్షిణాల్లో వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమే జయంగా అందరూ పనిచేయాలన్నారు. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉరుకోటి నారాయణరావు, విల్లూరి భాస్కరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో నేను సుమారుగా 3.5 సంవత్సరాల నుంచి అదే ప్రయాసగా నియోజకవర్గ ప్రజల శ్రేయస్ దృష్ట్యా వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేసి తద్వారా ఎంతో కొంత లబ్ధి పార్టీకి చేకూరింది. నాకు కూడా ప్రజల యొక్క ఆశీస్సులు, మన్ననలు చూరగొన్నాను. బట్ అనేక రాజకీయ పరిస్థితుల్లో మాటిచ్చి మడమ తప్పను ఇవన్నీ మాట్లాడే నాయకులను వైఎస్ఆర్సీపీలో నాకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే ఉన్నారో కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వక నాతో సుమారుగా 60-70 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టించి పార్టీకి నేను ఇతోధికంగా సాయం చేసి పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ కూడా గత 10-12 ఏళ్ళ నుంచి సాయం చేసి విపరీతమైన వ్యయ ప్రయాసాలు. ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళలో వైఎస్ఆర్సీపీ వైజాగ్లో ఉండేవాళ్ళలో 70% ఆ రోజు పార్టీలో లేరు. పెద్ద పెద్ద మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద పదవులు అనిపిస్తున్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ, నేను ఈ పార్టీ జెండా పట్టుకున్నప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరు ఇక్కడ లేరు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పార్టీకి జెండా కట్టాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి, అచ్చయ్యమ్మపేట, కొబ్బరితోట ప్రాంతాల్లో పర్యటించి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు.
వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో డాక్టర్ బొత్స ఝాన్సీ, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే 70,000 ఇల్లు ఉంటే మన దక్షిణ నియోజకవర్గంలో 50,000 మందికి ఇల్లు ఇచ్చినట్లే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ధనికులు, ఫ్లాట్ అపార్ట్మెంట్ హౌస్ ఉండేవాళ్ళే. నా పోటీ గొప్ప ఉంటారు అంతే. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈరోజు మీ ఆరోగ్యానికి రక్షగా ఉంటుంది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మన ఇంట్లో మన కొడుకు కానీ, మన ఇంట్లో మన నాన్న కానీ, మన ఇంట్లో మన అమ్మ కానీ, మన ఇంట్లో మన అక్క కానీ, మన ఇంట్లో మన కోడల పిల్ల కానీ, ఏది వచ్చినా కానీ కష్టం వచ్చినా కానీ 4,000 చికిత్సలకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో, అపోలో, ఏఆర్ హాస్పిటల్, అలాగే పెద్ద పెద్ద 7X ఇలాంటి హాస్పిటల్స్ మనం ఏమో ట్రీట్మెంట్ చేయించుకుంటాం. సంవత్సరానికి 25 లక్షలు. ఒకవేళ కానీ మీరు కానీ ఆరోగ్యశ్రీ లేని దాంట్లోని హాస్పిటల్ జాయిన్ అయిపోతే ఆ డబ్బులు కూడా తిరిగి మీకు అందిస్తా ఉన్నారు. సీఎం రిలీఫ్ లోని ఇక్కడ మతం చూడట్లేదు, కులం చూడట్లేదు, పార్టీ అంతకంగా చూడట్లేదు. మననే పండవీధి సార్ మీరు వినాలి. మననే పండవీధిలో తెలుగుదేశం అధ్యక్షుడు, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉండే అధ్యక్షుడు రాము. గోపాలపట్నంకు చెందిన దొడ్డి కిరణ్ తనపై దాడికి పాల్పడ్డారని సిఎన్ గోల్డ్ సంస్థ యజమాని సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొడ్డి కిరణ్ అనే వ్యక్తికి చెందిన 80 తులాల బంగారం ముత్తూట్ ఫైనాన్స్ లో ఉందని, సమయానికి డబ్బు చెల్లించకపోవడంతో వేలం వేస్తున్నారని చెప్పి ఆ బంగారాన్ని విడిపించేందుకు తన వద్ద నుండి 47 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. అయితే నేటికి 2 ఏళ్లైనా తన సొమ్ముకు ఎటువంటి వడ్డీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇటీవల 16 లక్షలకు 2 చెల్లని చెక్కులు ఇచ్చి మిగిలిన సొమ్ము ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సురేష్ తెలిపారు. దీంతో తాను 4వ పట్టణ పోలీసులను ఆశ్రయించగా వారు కిరణ్ పై కేసు నమోదు చేస్తామని చెప్పారని, పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దొడ్డి కిరణ్ తనపై దాడి చేశాడని ఆరోపించారు. కిరణ్ నుండి తనకు ప్రాణహాని ఉందని, పోలీసు అధికారులు కిరణ్ పై చర్యలు తీసుకోవాలని సురేష్ కోరారు. సైన్ ఫైనాన్స్ అనే సంస్థను నేను 2011 నుంచి నడుపుతున్నాను. నేను ఈ ఫైనాన్స్ సంస్థ అనేది దొండపర్తిలో ఉండేది వరకు ఇక్కడికి మనం మార్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి మనం ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం. సంవత్సరాల క్రితం దొడ్డి కిరణ్ అనే అతను వైఎస్ఆర్సీపీలో తిరుగుతూ ఉంటారు. ఆయన సంవత్సరాల క్రితం నా బంగారం వేలం వేసేస్తున్నారు ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు, అందులో నేను తాకట్టు పెట్టాను, అక్కడ వడ్డీ కట్టిన కారణంగా వాళ్ళు వేలం వేస్తున్నారు, కొంచెం నాకు హెల్ప్ చేయండి, ఒక 2-3 నెలల్లో నేను ఆ బంగారం విడిపించుకుంటాను నేను మీ దగ్గర నుంచి, అక్కడ వడ్డీలు అయి కట్టి మీ దగ్గర అది విడిపించి మీ దగ్గర ఉంచండి అన్నాను. 47 లక్షల రూపాయలు డబ్బులు నేను అక్కడ కట్టి అక్కడి నుంచి బంగారం విడిపించి నా దగ్గర ఉంచాను. నేను 3 నెలల్లో విడిపిస్తానన్న వ్యక్తి సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ కూడా వడ్డీలు కట్టలేదు. దాంతో నేను చాలాసార్లు కాల్ చేయడం జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది, అయినప్పటికీ కూడా సరిగా స్పందించేవాడు కాదు. దాంతో నేను అమ్మేస్తాను నేను ఆ బంగారాన్ని, ఇంతకాలం అంటే నా వాళ్ళు కాదు, అప్పుడే వాళ్ళు అమ్మేస్తున్నారు అంటే దాని వాల్యూ దాటిపోవడం వల్ల వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది. అయినప్పటికీ నీ మాట గౌరవించి మొత్తం డబ్బులు కట్టి నేను విడిపించి ఇక్కడ తీసుకొచ్చి సంవత్సరంన్నరగా వస్తున్నా కూడా మీరు ఇంకా విడిపించట్లేదు, వడ్డీ కూడా కట్టట్లేదు అనేటప్పటికి సరే నేను వేరే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని డబ్బులు పట్టుకొచ్చి విడిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో సరే రండి అని చెప్పాను. ముందు రోజు వచ్చారు, మాట్లాడుకున్నారు. మొత్తంగా వడ్డీ అసలు కలిపి 65 లక్షలు ఎంతో అయితే 61 లక్ష ఇస్తాం, 4 లక్షల రూపాయలు తగ్గించమని అడగడం జరిగింది. సరే అన్నాను. అమౌంట్ అనేది 61 లక్షకి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. వేరే బ్యాంకులతో మాట్లాడుకొని 45 లక్షల రూపాయలు ఆ బ్యాంకులతో మాట్లాడుకొని వాళ్ళని క్యాష్ తెమ్మన్నారు. సిఎస్బి బ్యాంక్ వాళ్ళు 45 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొని వచ్చారు. అయితే దొడ్డి కిరణ్ ఇక్కడ ఏం చేశాడంటే మిగిలినది క్యాష్ కాకుండా 2 చెక్కులు ఇస్తున్నాను, 10 లక్షలు ఒకటి, 6 లక్షల రూపాయలు ఒకటి, ఈ మొత్తం బంగారం విడిపించి ఇవ్వండి అన్నారు.
సరే ముందు ఈ 45 లక్షలు క్యాష్ పట్టుకొచ్చారు కదా, చెక్కులది మాట్లాడదాం అని చెప్పేసి బ్యాంక్ వెళ్ళేటప్పటికి ఆ రోజు ఆడిట్ ఏదో అవుతుంది, మీరు రేపు రండి అని చెప్పారు. దాంతో ఆ సిఎస్బి బ్యాంక్ వాళ్ళు తెచ్చిన 45 లక్షలకి 25 లక్షలు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇంకా 20 లక్షల రూపాయలు పట్టుకుని వెళ్ళి వేరే బ్యాంక్ లో ఉన్నది విడిపించి ఆయనకి ఇచ్చేసాను. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో 69 లక్షల మంది పింఛనుదారులతో ఆడుకోవడం తగదని జ్యోతి బాపులే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నగరంలోని పార్క్ హోటల్ జంక్షన్ లో అసోసియేషన్ తరపున ధర్నా నిర్వహించిన ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ సుమారు 69 లక్షల మంది పింఛన్దారుల్లో 90% మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారని, అటువంటి వారితో కేవలం ఎన్నికల స్వార్థం కోసం వారికి 1వ తారీఖున అందవలసిన పింఛన్లు అందకపోవడానికి కారణం కేవలం విపక్ష పార్టీల కుటిల రాజకీయాలేనని ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే ఇంటి వద్దకు వచ్చి పింఛన్ సకాలంలో అందేదని, కేవలం విపక్ష రాజకీయ పార్టీలు చేసిన కుట్రల వల్ల ఈ నెల పింఛన్లు అందలేదని అన్నారు. సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోమనడం దారుణమన్నారు. వికలాంగులు, ఒంటరి వృద్ధులు ఇంత తీవ్రమైన ఎండలో ఎలా లైన్లో నిలబడగలరని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయని, అంత దూరం ఏ ఆసరా తోడు లేని ఒంటరి వృద్ధులు, వికలాంగులు ఏ విధంగా ప్రయాణం చేయగలరని ప్రశ్నించారు. కనీసం మానవతా కోణంగా అయినా విపక్ష పార్టీలు ఆలోచన చేసి ఉంటే ఈ రోజు 69 లక్షల మందిని ఇంత ఇబ్బంది పెట్టే ఆలోచన చేయగలిగేవారు కాదని అన్నారు. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దారుణమైన ఆలోచన చేసేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను అందుకోవడానికి వెళ్లే వృద్ధులు మరియు వికలాంగులు వడగాల్పుల ప్రభావానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. అనంతరం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటాలను చించివేశారు. జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లో మేము విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే 69 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. 69 లక్షల మంది పెన్షన్దారులు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వారు ఈ పెన్షన్లు ఆపడంలో ప్రయత్నం చేయడం కూడా జరిగింది. 69 లక్షల మంది పెన్షన్దారులు ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తుంటే ఈ పెన్షన్లు అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా వృద్ధులు, వికలాంగులు, మహిళలు అనేక మంది ఉన్నారు. రాజకీయాలు ఏదైనా ఉంటే చూసుకోండి. పేదల మీద రాజకీయం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు ఉంటే ఏదైనా రాజకీయం చూసుకోండి. బీసీ, బడుగు, బలహీన వర్గాల మీద రాజకీయం చేయొద్దని ఈరోజు ఈ రాజకీయ పార్టీలకు మొత్తం కూడా 3 పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం నగరం కానీ, ఇటు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ టౌన్లో సచివాలయం దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు. కానీ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఆ 1వ తారీఖు వచ్చేసరికి ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ, అవ్వ తాత కూడా ఎదురు చూస్తూ ఆ పెన్షన్ల కోసం నెల వచ్చేసరికి వాటి మీద బ్రతుకుతున్నటువంటి పెన్షన్దారికి ఇబ్బంది పెట్టకూడదని ఈరోజు దండం పెట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇప్పుడు 3 పార్టీలకు కూడా, ఇటు చంద్రబాబు నాయుడుకి కూడా, మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్లో రాజకీయం చేయొద్దు, పేదవాడితో రాజకీయం చేయొద్దు అని మేము వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రానున్న ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జై జై నాదాలతో ప్రచారాన్ని హోరెత్తించిన వంశీకృష్ణ శ్రీనివాస్. అడుగడుగున వంశీకి హారతులు పట్టిన మహిళలు. నగరంలో ప్రారంభమైన కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ రస్మయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.